ఎవరు హిందువు? అసలు ఈ రోజున హిందువుగా జీవిస్తున్నాడా, హిందువుగా బతుకుతున్నాడా? ఇది హిందూ సమాజం ముందర మనం ప్రశ్న పెట్టాలి. స్వామి వివేకానంద చెప్పిండు, హిందువుగా జీవించమన్నాడు, హిందువుగా గర్వించమన్నాడు. కానీ హిందువుగా జీవించడం లోపట దారి తప్పిండు కాబట్టి దేశం మూల్యం చెల్లిస్తుంది. హిందువుగా బ్రతుకుతున్నాడు. హిందువుగా బ్రతుకుతున్నటువంటి హిందువులను హిందువులుగా జీవించేలాగా చేయడమే మనం రాబోయే రోజుల్లో చేయాల్సిన పని. హిందువుగా బతకడానికి, హిందువుగా జీవించడానికి తేడా ఏంది? హిందువుగా జీవించడం అంటే స్వదేశాన్ని, స్వధర్మాన్ని, ససంస్కృతిని పరిరక్షించుకునేటువంటి ఒక మహాయజ్ఞం లోపట తన్ మన్ ధన్ సమర్పణ భావనతోటి ఏ పూర్వీకులైతే పోరాటాలు చేసి, ఏ పూర్వీకులైతే స్ఫూర్తినిచ్చి, ఏ పూర్వీకుల యొక్క బలిదానాల కారణంగా ఇవాళ నువ్వు బొట్టు పెట్టుకున్నటువంటి హిందువుగా ఉన్నవో, నీ భావి తరాలను ఈ శ్రేష్టమైనటువంటి ధర్మానికి భావి తరాలను అందించిపోవాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత నాది అని చెప్పి తన్ మన్ ధన్ సమర్పణ భావనతోటి ముందడుగేసి అవసరమైనటువంటి ఏ త్యాగానికైనా వెనుకడిగేయకుండా జీవించడమే హిందువుగా జీవించడం.